నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. ఎన్నికల పుణ్యమా అని వివిధ పార్టీలు ఇప్పుడు భారతీయులకు చరిత్రను గుర్తుకు తెస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు ముస్లింలను బుజ్జగించేందుకు ప్రకటించిన వరాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దేశ విభజనకు ముందు ఆనాడు ముస్లిం లీగ్ అధినేత జిన్నా చేసిన డిమాండ్ల తరహా అంశాలను ఇప్పుడు కాంగ్రెస్ హామీగా ఇవ్వడం సంచలనం కలిగిస్తుంది. ఇదే అంశాన్ని బీజేపీ నేతలు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ తెరపైకి జిన్నా. కాంగ్రెస్ మేనిఫెస్టోని ఉద్దేశించి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోని ఉద్దేశించి అది కాంగ్రెస్ మేనిఫెస్టోనా లేకుంటే ముస్లిం లీగ్ మేనిఫెస్టోనా అంటూ నడ్డా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పాకిస్తాన్ జాతిపిత జిన్నాను మరోసారి తెరపైకి తీసుకువచ్చాయి. దేశ విభజనకు బ్లూ ప్రింట్ తరహాలో కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందని నడ్డా ఆరోపించారు. అంతేకాకుండా జిన్నా ముస్లిం లీగ్ అజెండాకు ప్రతిరూపంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందంటూ విమర్శించారు. జాతీయ సమగ్రత కంటే కూడా ముస్లిం సంతృప్తికరణ విధానాలకు పట్టం కట్టడం ద్వారా సమాజంలో విభజన తీసుకురావాలంటూ కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఆరోపించారు. ఇలాంటి వాటి విభజన రాజకీయాలను దేశం గతంలోనే తిరస్కరించిందని, ఈ దఫా ఎన్నికల్లో మరోసారి తిప్పికొడుతుందంటూ కూడా నడ్డా అన్నారు. మతం ప్రాతిపదికన ఓట్లను పోలరైజ్ చేయడానికి బీజేపీ వ్యతిరేకమంటూ స్పష్టం చేశారు. అందరికీ చేకూర్పు ప్రభుత్వాన్ని అందించేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందంటూ స్పష్టం చేశారు. ఇక 1929లో ముస్లిం లీగ్ తరపున జిన్నా చేసిన వాదనలనే కాంగ్రెస్ ఇప్పుడు రిపీట్ చేస్తుందంటూ నడ్డా ఆరోపించారు. అంతేకాదు ముస్లిం లీగ్కు కాంగ్రెస్కు మధ్య ఎలాంటి భేదం లేదన్నారు. తెలంగాణలో కిషన్ రెడ్డి లాంటి బీజేపీ నాయకులు కూడా కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. ముస్లిం సంతృప్తికరణ విధానాలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నాయంటూ కూడా చెప్పారు. లవ్ జివాదు చట్టబద్ధం చేస్తారట. లవ్ జివాదును ఈరోజు ప్రోత్సహించే విధంగా వ్యవహారం నడుపుతామని ఎన్నికల ప్రణాళికలో పెట్టారు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ పోలీస్ శాఖలో కూడా లవ్ జివాదును రక్షించడం కోసం, ప్రోత్సహించడం కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేస్తారని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ప్రణాళికలో పూర్తిగా డిస్పరేట్తో, నిరాశ నిస్పృహతో ఎన్నికలలో ప్రణాళిక తీసుకొస్తా ఉంది. వారు ఏం చెప్తా ఉన్నారు? ఆర్టికల్ 370 రద్దు చేస్తాం, లవ్ జివాదును ప్రోత్సహిస్తాం, త్రిపుల్ తలాక్ను పునరుద్ధరిస్తాం, ముస్లిం ఆడబిడ్డల గొంతుకు వస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం కాంగ్రెస్ మేనిఫెస్టోని తీవ్రంగా దుయ్యబట్టారు. దాన్ని అబద్ధాల పుట్టగా అభివర్ణించారు. అంతేకాదు కాంగ్రెస్ మేనిఫెస్టో నిండా ముస్లిం లీగ్ ఆలోచనలే ఉన్నాయన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ప్రతి పేజీ కూడా భారతదేశాన్ని ముక్కలు చేసేదిగా ఉందంటూ ప్రధాని మోడీ ఆరోపించారు. ఆనాటి ముస్లిం లీగ్ ఆలోచనలను దేశంపై రుద్దేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందంటూ మోదీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత వారం రాజస్థాన్లోని పుష్కర్లో జరిగిన సభలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధ్యక్షుడు నడ్డా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంటి అగ్ర నాయకులంతా కాంగ్రెస్ మేనిఫెస్టోని జిన్నా ముస్లిం లీగ్ భావాజలంతో ఉందంటూ ఆరోపించడం వివిధ రాష్ట్రాల్లో బీజేపీ నేతలకు సరికొత్త అస్త్రాలను అందించినట్లయింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వారు మరో అడుగు ముందుకేసి కాంగ్రెస్ మేనిఫెస్టోని యాంటీ హిందూగా అభివర్ణించారు. దీంతో పాకిస్తాన్ జాతిపిత జిన్నా మరోసారి భారత్ రాజకీయాల్లోకి వచ్చినట్లయింది. కానీ ఓట్ల కోసం, అధికారం కోసం ఏమాత్రం ఈ దేశం మీద, ఈ దేశ అభివృద్ధి మీద గౌరవం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ త్రిపుల్ తలాక్ చట్టాన్ని మళ్ళీ తీసుకొస్తాడట. త్రిపుల్ తలాక్ ఆటవిక సాంప్రదాయాన్ని ఈ దేశంలో తీసుకొస్తానని చెప్పి కలలు కంటా ఉండడం అని వస్తున్నాను. అంతేకాదు రిజర్వేషన్ సంబంధించినటువంటి
విషయంలో కూడా ముస్లింల రిజర్వేషన్ పెంచుతానని, ఇది కూడా పూర్తిగా ఓట్ల కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఎన్నికల ప్రణాళిక ఇది హిందువులకు వ్యతిరేకమైనటువంటి ఎన్నికల ప్రణాళిక. స్వాతంత్రం రాకముందు ఏదైతే మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ముస్లింలు ఏ రకమైనటువంటి ఆలోచన విధానంతో పనిచేసేదో స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ ఆలోచన విధానం, ముస్లిం సంతృప్తికరణ విధానాలు కాంగ్రెస్ కి కొత్తేమీ కాదు. స్వాతంత్ర్యం రాకముందు నుంచి కూడా ఆ పార్టీ ముస్లిం సంతృప్తికరణ విధానాలని అనుసరిస్తూ వచ్చింది. నేటికి అదే ధోరణి కనిపిస్తుంది. ఈ అంశాన్ని బీజేపీ నేతలు విమర్శించారు. కాంగ్రెస్ మాత్రం ఈ ఆరోపణలను సీరియస్ గానే తీసుకుంది. దేశాన్ని విభజించే ప్రయత్నాలు, ముస్లిం లీగ్ భావజాలాన్ని దేశంపై రుద్దే ప్రయత్నాలు లాంటి వ్యాఖ్యలను అది ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లింది. అంతేకాదు తమ పార్టీ మేనిఫెస్టోపై బీజేపీ నేతలు చేసిన విమర్శలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తిప్పికొట్టారు. తమ పార్టీ మేనిఫెస్టోపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. అంతేకాదు 100 ఏళ్ల నాటి చరిత్రను తవ్వే ప్రయత్నం కూడా చేశారు. బ్రిటిష్ వారిని, ముస్లిం లీగ్లను కూడా బీజేపీ మాతృక అయిన ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేసిందంటూ విమర్శించారు. బెంగాల్, సింధ్, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్లలో తమ ప్రభుత్వాలు ఏర్పాటు చేసేందుకు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ముస్లిం లీగ్ సపోర్ట్ తీసుకోవడాన్ని గుర్తు చేశారు. మరోవైపున ముస్లింల పార్టీగా ముద్రపడిన మజ్లిస్ పార్టీ అధినేత ఓవైసీ కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. అటు మల్లికార్జున ఖర్గే, ఇటు మజ్లిస్ అధినేత ఓవైసీ లాంటి వారు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. అంతా మరోసారి చరిత్ర పుస్తకాలను పట్టుకునేలా చేశాయి. మల్లికార్జున ఖర్గే, ఓవైసీ చేస్తున్న వ్యాఖ్యలు నిజమేనా? అసలు చరిత్ర ఏం చెబుతుందో కూడా ఓసారి చూద్దాం. బ్రిటిష్ పాలనలో 1937లో ప్రొవిన్షియల్ ఎన్నికలు జరిగాయి. అంటే వివిధ రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో నాటి కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించింది. మొత్తం మీద 1585 ప్రొవిన్షియల్ అసెంబ్లీ సీట్లకు గాను 711 స్థానాల్లో గెలిపోతుంది. అప్పట్లో 11 ప్రావిన్సులు ఉండేవి. వాటిలో 5 చోట్ల అంటే మద్రాస్, బీహార్, ఒడిశా, సెంట్రల్ ప్రావిన్సెస్, యునైటెడ్ ప్రావిన్స్లలో కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించింది. బాంబే ప్రావిన్స్లో 175 స్థానాలకు గాను 86 స్థానాల్లో గెలిచింది. మెజారిటీకి చేరువలో నిలిచింది. ఈ ప్రావిన్స్లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్లో, అస్సాంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. మిగిలిన 3 ప్రావిన్స్లలో అంటే సింధు, పంజాబ్, బెంగాల్లో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. సింధ్లో సింధ్ యునైటెడ్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ఇక పంజాబ్లో సికిందర్ హయత్ ఖాన్ కు చెందిన యూనియానిస్టు పార్టీ మెజారిటీ ఘన విజయాన్ని సాధించింది. అలాగే బెంగాల్లో ఫజల్ ఉల్లా హక్కు చెందిన కృషక్ ప్రజా పార్టీ ముస్లిం లీగ్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బెంగాల్లో కాంగ్రెస్ 54 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా ఉండింది. మొత్తం మీద చూస్తే 1585 ప్రావిన్షియల్ అసెంబ్లీ సీట్లకు గాను 711 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. సగానికి పైగా సీట్లలో కాంగ్రెస్ ఇతర పార్టీలు గెలుపొందాయి. కాకపోతే చరిత్ర మాత్రం కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టింది. స్వాతంత్ర పోరాటంలోనూ ఇలాగే జరిగింది. అన్ని పార్టీలు, వర్గాలు చేసిన పోరాటం కాస్త కాంగ్రెస్ ఖాతాలో పడిపోయింది. దేశంలోని ముస్లింలకు ప్రతినిధిగా చెప్పుకునే ముస్లిం లీగ్ పార్టీ ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. సెపరేట్ ఎలక్టోరేట్స్ కింద ముస్లింలకు కేటాయించిన 482 స్థానాలకు గాను 106 సీట్లలో మాత్రమే ముస్లిం లీగ్ గెలిచింది. నేడు పాకిస్తాన్కు గుండెకాయగా ఉన్న నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్లో ముస్లిం లీగ్ ఒక స్థానం కూడా గెలుపొందలేకపోయింది. పంజాబ్ విషయానికి వస్తే అక్కడ ఉన్న 82 రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో 2 చోట్ల మాత్రమే ముస్లిం లీగ్ గెలిచింది. సింధ్లో 33 సీట్లకు గాను 3 స్థానాల్లో మాత్రమే ముస్లిం లీగ్ గెలిచింది. అంటే ముస్లింలకు మెజారిటీ ఉన్న స్థానాల్లో కూడా ముస్లిం లీగ్ గెలవలేకపోయింది. నిజానికి ఈ ప్రావిన్సులన్నీ కూడా ముస్లిం ప్రాబల్య రాష్ట్రాలే. కానీ అక్కడి ప్రజలు మాత్రం ముస్లిం రాజకీయాలను విశ్వసించలేకపోయారు. దాని విభజన వాదాన్ని వారు వ్యతిరేకించారు.
ఇక 1930లలో రాజకీయాల్లోకి వచ్చిన హిందూ మహాసభ కూడా ఈ ఎన్నికల్లో పెద్దగా రాణించలేకపోయింది. ఇక అసలు కథ 1939 సెప్టెంబర్లో జరిగింది. జర్మనీపై భారత్ తరపున ఆనాటి వైస్రాయ్ యుద్ధం ప్రకటించడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఎన్నికైన భారతీయ చట్టసభల సభ్యులతో చర్చించకుండానే భారత్ను యుద్ధంలోకి దింపడాన్ని ఖండించింది. యుద్ధ ప్రయత్నాలకు తాము మద్దతు తెలపాలంటే యుద్ధానంతరం భారత్కు స్వాతంత్ర్యం ఇస్తామని ప్రకటించాల్సిందిగా డిమాండ్ చేసింది. అందుకు నాటి వైస్రాయ్ లిన్ లిత్గా తిరస్కరించారు. దానికి నిరసనగా 1939 అక్టోబర్లో వివిధ ప్రావిన్స్లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేశాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేయడంతో అది వివిధ ప్రావిన్స్లలో పెను రాజకీయ దుమారాన్ని రేకెత్తించింది. ఈ సందర్భాన్ని సొమ్ము చేసుకోవాలంటూ ముస్లిం లీగ్, హిందూ మహాసభ భావించాయి. కాంగ్రెస్ అధికారాన్ని వదులుకున్న నేపథ్యంలో తాము అధికారాన్ని కైవసం చేసుకోవాలని భావించాయి. దాంతో అవి సింధ్, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్లలో ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఈ రెండు ప్రావిన్స్లు కూడా ముస్లిం మెజారిటీ ప్రావిన్స్లే. ఇక బెంగాల్లో ముస్లిం మతతత్వవాది అయిన ఫజుల్ ఉల్ హక్ సారథ్యంలోని కేపీపీతో కూడా హిందూ మహాసభ చేతులు కలిపింది. అప్పట్లో సుభాష్ చంద్రబోస్ నెలకొల్పిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కూడా ఈ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు పలకడం ఓ విశేషమే. హిందూ మహాసభ, ముస్లిం లీగ్ రెండు చేతులు కలపడం సంచలనం కలిగించింది. అప్పట్లో హిందూ మహాసభ నాయకుడిగా ఉండిన సావర్కర్ ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. సహేతుక రాజీగా ఆయన ఈ సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటును అభివర్ణించారు. సహేతుక రాజీలతో రాజకీయాల్లో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా ప్రయోజనాల కోసమే అధికారం చేపట్టం తప్పితే అధికారంపై మోజుతో కాదంటూ సావర్కర్ స్పష్టం చేశారు. ఇక 1942 ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమం మొదలైంది. దేశవ్యాప్తంగా విస్తరించింది. అయితే అధికారంలో కొనసాగాలనే ఉద్దేశంతో హిందూ మహాసభ, ముస్లిం లీగ్ రెండు కూడా క్విట్ ఇండియా ఉద్యమానికి దూరంగా ఉన్నాయి. బ్రిటిష్ వారికి అండగా ఉండేందుకు కాదు, ఈ ప్రావిన్సుల రక్షణ, స్వాతంత్ర్యం కోసం మాత్రమే హిందూ మహాసభ ఈ విధంగా వ్యవహరించినట్లు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్పష్టం చేశారు. ఓవైపున యుద్ధం జరుగుతున్న సమయంలో క్విట్ ఇండియా ఆందోళన నిర్వహించడం దేశంలో అశాంతిని రేకెత్తిస్తుందంటూ ఆయన భావించారు. ఇక జిన్నా విషయానికి వస్తే హిందూ రాజ్య ఏర్పాటు కోసమే కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమం చేపట్టిందంటూ ఆరోపించారు. మొత్తం మీద చూస్తే 1943 నాటికి ముస్లిం లీగ్ అస్సాం, సింధ్, బెంగాల్, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్లలో సొంతంగానే ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. గాంధీతో సమానంగా ముస్లింల ప్రతినిధిగా మాట్లాడే పలుకుబడిని జిన్నా పొందగలిగాడు. అంతిమంగా దేశాన్ని విభజించాడు. మరోవైపున హిందూ మహాసభ తన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు, అలాగే రాజకీయంగా కాంగ్రెస్ను అడ్డుకునేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంది. అంతే తప్ప అధికారమే పరమవాదిగా మాత్రం ముస్లిం లీగ్తో చేతులు కలపలేదు. హిందూ మహాసభ, ముస్లిం లీగ్ చేతులు కలిపిన సందర్భాన్ని గుర్తు చేసుకునే సమయంలోనే ఈ అంశాలన్నిటినీ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రెండు చేతులు కలపడం అక్కడితోనే ఆగిపోయింది. మరోవైపున కాంగ్రెస్ మాత్రం జిన్నా ఎజెండాను మరోసారి స్వతంత్ర భారతదేశంలోనూ అమలు చేయడం మొదలెట్టింది. దేశంలో జిన్నా లేని కొరతను కాంగ్రెస్ నేతలు తీర్చారు. ముస్లింలను సంతృప్తిపరిచే వైఖరితో రాజకీయ ప్రయోజనాలను పొందడం మొదలెట్టేశారు. కాంగ్రెస్ పార్టీలో నెహ్రూతో ప్రారంభమైన ముస్లిం సంతృప్తికరణ నేటికి కొనసాగుతుంది. లవ్ జిహాద్ చట్టబద్ధం చేస్తారట. లవ్ జిహాదును ఈరోజు ప్రోత్సహించే విధంగా వ్యవహారం నడుపుతామని ఎన్నికల ప్రణాళికలో పెట్టారు. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ పోలీస్ శాఖలో కూడా లవ్ జిహాదును రక్షించడం కోసం, ప్రోత్సహించడం కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేస్తారని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ప్రణాళికలో
పూర్తిగా డిస్పరేట్తో నిరాశ నిస్పృహతో ఎన్నికలలో ప్రణాళిక తీసుకొస్తా ఉన్నారు. వారు ఏం చెప్తా ఉన్నారు? ఆర్టికల్ 370 రద్దు చేస్తాం, లవ్ జిహాదును ప్రోత్సహిస్తాం, త్రిపుల్ తలాక్ను పునరుద్ధరిస్తాం, ముస్లిం ఆడబిడ్డల గొంతుకొస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఏం కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో ముస్లింలపై ప్రత్యేక వరాలు గుప్పించింది. ఒకవైపున బీజేపీ ప్రభుత్వం కామన్ సివిల్ కోడ్ దిశగా అడుగులు వేస్తుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలలో కొన్ని ఇప్పటికే యూనిఫామ్ సివిల్ కోడ్ను అమల్లోకి చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ముస్లిం పర్సనల్ లా రద్దయింది. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే పర్సనల్ లా వంటి చట్టాలను మళ్లీ అమల్లోకి తెస్తామంటుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన న్యాయపత్రలో ఇలాంటి అంశాలు మరెన్నో ఉన్నాయి. 2019లో బీజేపీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ను నిషేధిస్తూ చట్టం తీసుకువచ్చింది. ముస్లిం మహిళలంతా ఎంతగానో సంతోషించారు. కాంగ్రెస్ ధోరణి చూస్తుంటే తిరిగి ట్రిపుల్ తలాక్ను చట్టబద్ధం చేసేలా ఉంది. ముస్లిం పర్సనల్ లా అమలు చేయాలంటూ గతంలో ముస్లిం లీగ్ డిమాండ్ చేసింది. తాజాగా కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా ఇదే విధమైన హామీ ఇచ్చింది. ముస్లిం పర్సనల్ లాను తిరిగి అమలయ్యేలా చేస్తామంది. అయితే ముస్లిం పర్సనల్ అమలుకి వస్తే ముస్లిం మహిళలకు సాధికారికత అందించేందుకు ఇప్పటి వరకు జరిగిన ప్రయత్నాలన్నీ కూడా ఎందుకు పనికి రాకుండా పోతాయనే విమర్శలు కూడా వచ్చాయి. అలాగే మోదీ ప్రభుత్వం గత ఏడాది మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ స్కీమ్ను రద్దు చేసింది. ఇప్పటికే ఉన్న స్కీమ్లు మైనారిటీ విద్యార్థులను కూడా కవర్ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ మాత్రం ఈ అంశాన్ని పట్టించుకోకుండా మౌలానా ఆజాద్ స్కాలర్షిప్ను తిరిగి ప్రవేశపెడతామని, స్కాలర్షిప్ల సంఖ్యను పెంచుతామని కూడా తన మేనిఫెస్టోలో ప్రకటించింది. కానీ ఓట్ల కోసం, అధికారం కోసం ఏమాత్రం ఈ దేశం మీద, ఈ దేశ అభివృద్ధి మీద గౌరవం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ త్రిపుల్ తలాక్ చట్టాన్ని మళ్ళీ తీసుకొస్తాడట. త్రిపుల్ తలాక్ ఆటవిక సాంప్రదాయాన్ని ఈ దేశంలో తీసుకొస్తానని చెప్పి కలలు కంటా ఉన్నాడని మనీ వస్తున్నాను. అంతేకాదు, రిజర్వేషన్ సంబంధించినటువంటి విషయంలో కూడా ముస్లింల రిజర్వేషన్ పెంచుతానని, ఇది కూడా పూర్తిగా ఓట్ల కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఎన్నికల ప్రణాళిక ఇది హిందువులకు వ్యతిరేకమైనటువంటి ఎన్నికల ప్రణాళిక. స్వాతంత్రం రాకముందు ఏదైతే మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ముస్లింలు ఏ రకమైనటువంటి ఆలోచన విధానంతో పనిచేసేదో స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ ఆలోచన. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ వాచ్ 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.